वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 3వ దశకము. భక్త స్వరూపము. పఠంతో నామాని ప్రమదభరసింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాః త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. నీ నామ సంకీర్తనముచే హృదయమునందుచ్చిన నీ అందమునే స్మరించుతూ ఆ ఆనందామృత సముద్రమునందు మునిగి కన్నుల అశ్రువులు, మేన పులకరింపు మొదలైన లక్ష్యములు కలవారై నీ పరమాద్భుత లీలలను చెప్పుకొనుచు నీకే హృదయము అర్పించి సకల పురుషార్థములు నీ పాదార విందములేయని సర్వాభీష్ట సిద్ధిని పొందు మహానుభావులు ధన్యులని నేను ఎంచెదను. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరే అపి అనాసక్తం చిత్తం భవతి తవ విష్ణో కురుదయాం భవత్పాదాంభోజ స్మరణరసికో నామనివా అహం గాయం గాయం కుహచన నివత్స్యామి విజనే. శారీరకములైన వాత పిత్త శ్లేష్మాదులు, మానసికములైన రాగద్వేషాదులు అను రోగములచే బాధపడు నా మనస్సు నీ చరణధ్యాన సేవారూప సుఖాతిశయమునందు ఆసక్తిని పొందదు. పొందింతమనను అది లొంగదు. అయ్యో నా పాలి దైవమా, నీ చరణారవింద ధ్యాన మకరందాస్వాద రసికుని కావింతువేని నేను ఆరోగ్యవంతుడనయ్యేదను. కావున నన్ను కరుణింపుము. నేను అరోగినగుదునేని నీ యశోగాన మొనరించుతూ మైమరచి ఎక్కడనో ఏకాంతమందు హాయిగా ఉందును. కృపాతే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశోఘౌ ప్రశమనదశానామ కియతి నకేకే లోకేస్మిన్ అనిశమై శోకాభిరహిత భవద్భక్త ముక్త సుఖగతిం అసక్త విదదతే. శరీరధారులకు నీ దయ కలిగినేని మరి కొలుగని భాగ్యమేమి? మోక్షము కూడా సులభమే అగును. అట్టి ఎడ నా ఆదివ్యాధులను ఉపశమించుట అనున్నది ఎంత? ఈ లోకమునందు నీకు భక్తులై విషయ విరక్తులై ఎందరెందరో శోక సముద్రమును తరించి జీవన్ముక్తులై నిరతిశయ సుఖస్వరూప మోక్షపద విహారము చేసిన వారు ఉన్నారు. నా యందు అట్టి దయ ప్రసారము చేయుమని భావం. ముని ప్రౌఢారూఢ జగతి ఖలు గూఢాత్మగతయో భవత్పాదాంబోజ స్మరణ విరుజో నారదముఖా చరంతీశ స్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నా కిమపరం. మునులలో మిక్కిలి ఉన్నతమైన భక్తి స్థాయిని అందుకున్న నారదాదులు నీ పాదార విద్దములను నిరంతరము ధ్యానం చేసి విషయ వేగమున పడక కేవల బ్రహ్మానంద రసప్రవాహమున తేలి ఈదులాడుచుందురు కదా. అంతకన్నా కావలసిన భాగ్యమేమున్నది? భవద్భక్తి స్ఫీత భవతోమసైవ ప్రసమయేత్ అశేష క్లేశౌగం న ఖలు హృది సందేహ కణిక నేద్వ్యాసస్యోక్తి తవ వచనం చ నిగమవచో భవేన్మిథ్యారధ్యా పురుషవచన
ప్రాయమఖిలం. నీ యందు నిండైన భక్తి పరమ ప్రేమ రూపము నాకు కలుగుగాక. అది నా అశేష జాడ్యమును హరింపగలదు. ఇందు సందేహము కొంచెమైననూ లేదు. అట్లు కాదేని సాక్షాత్ విష్ణువైన వ్యాసుని పలుకులును కేవలము మిజ్జల వలె ఈశ్వర నిశ్వాస రూపములైన వేదములను ఉబుసుపోక మాట్లాడుకున్న మాటలన్నట్లు గాలికి పోవునే గాని యుగయుగాలు నిల్వనేరవు. భవద్భక్తిస్తావత్ ప్రముఖ మధురా త్వద్గుణరసాత్ కిమపి ఆరూఢా చేత్ అఖిల పరితాప ప్రశమనీ. పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయమిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం. నీపై ప్రేమ ఉదయించిన వెంటనే అమృత ప్రాశనము చేసినట్లగును. ఆ పైన నీ అనంత కళ్యాణ గుణములు ఆలించిన కొలది భక్తి ఉప్పొంగి తాపత్రయ నివారణము చేయును. అప్పుడు అంతఃకరణము పరిశుద్ధమై అందు బ్రహ్మాకార వృత్తి స్ఫురించి పోను పోను అది నిర్వృతికమై కేవల స్వరూపనిష్టను కుదుర్చుకును. ఆ మీద మరి కోరవలసినది ఏమీయూ ఉండదు. విధూయ క్లేశాన్మే కురుచరణయుగ్మం ధృతరసం భవక్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనం అధతే పాద తులసీ పరిఘ్రాణే గ్రాణం శ్రవణమపి తే చారుచరితే. నా క్లేశములను హరించి నీ క్షేత్రములందు చరించు భాగ్యము నా చరణములకు, నీ సోయగమే తిలకించు అదృష్టము నా నేత్రములకు, నీ మీద పువ్వులు వేయు సుకృతము నా హస్తములకు, నీ మధుర కథా శ్రవణముపై అభిరుచి పొందు పుణ్యము నా వేణులకు, నీ చరణ నిర్మాల్య రూప తులసి కుసుమ పరిమళ ఘ్రాణము చేయు వేడుక నా నాసికేంద్రియమునకు అనుగ్రహింపుము. ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమరసచ్చిద్రూపముదియాత్. ఉదంచద్రోమాచో గలిత బహు హర్షాశ్రునివహో యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. మానసిక శారీరక వ్యాధులకు గురి అయి భయముతో బెదరి చెదరిపోచున్న నా హృదయమునందు కేవల చిత్రసాత్మకమైన నీ రూపము ఉదయించుగాక. దానిచే నా మేను పులకరించి కన్నుల ఆనంద బాష్పములు కురియగా మైమరచి ఈ భరింపరాని వ్యాధి వలని వేదనను నేను మరచిపోయేదనుగాక. మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం. అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన. ఓ గురువాయూరు పురాధినాయక, నీ ఎడ విముఖులైన వారు సుఖముగా ఉన్నట్లు కనిపించుచున్నారు. నీ యందు ప్రీతి గునిన నేను మిక్కిలి పరితాపములకు గురియగుచుంటిని. ఇదేమి విరుద్ధము? ఓ వరద, నీకీ అపకీర్తి వలదు. నా రోగమును ఉపశమింపజేసి ధర్మసాధనమైన చక్కని శరీరమును ఇచ్చి నన్ను నీ భక్త శిరోమణిని గావింపుము. కిముక్త్యై భూయోభి స్తవ కరుణాయావదుదియాత్ అహం తావద్దేవ ప్రహిత విహితార్థ ప్రలపితః పురక్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతినుతి నిషేవా విరచయన్. పలు మాటలెందులకు? నీ కృపై నాపై కలుగునంత వరకు లోక వ్యవహారములు మాటలు కట్టిపట్టి నీ దివ్యమంగళ రూపము పైన పువ్వులు వేయుచు, నీ దివ్యమైన కీర్తిని గానము చేయుచు, నీ రూప సౌందర్యమున
పులకించి నీ పాదముద్రల బాటలో నడయాడి జీవితమును ధన్యం చేసుకునేదను. ఓ గురువాయూరుదేవా, ఆ విధముగా నన్ను అనుగ్రహింపు. శ్రీమన్నారాయణీయము 3వ దశకము సమాప్తము.